మేము అవుట్సోర్సింగ్ కండక్టర్లము అండ్ డ్రైవర్లము. మాకు ఈ సమ్మె కారణంగా ఈ 2 రోజుల సమ్మె కారణంగా మాకు డ్యూటీలు బంద్ అయినాయి. మాకు ఫోన్ చేసి మీరు రావాలి, మీరు రాకపోతే మీకు డ్యూటీలు తీసుకోము, మేము మిమ్మల్ని మొత్తం తీసేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయినా కూడా మేము సాహసం చేసి వచ్చి రిపోర్ట్ చేసి పోండి అన్న తర్వాత కూడా రిపోర్ట్ చేయడానికి వచ్చినా కూడా ఒక పొద్దున్న నుండి నిన్న కూడా ఫుల్ డే మొత్తం ఉన్నాము. ఇవాళ కూడా అక్కడ వచ్చి పొద్దున్న నుండి అక్కడ వెయిట్ చేసినాము. రిపోర్ట్ చేసి పంపిస్తామని చెప్పేసి అన్న వ్యక్తులు ఇప్పటి వరకు మాకు దీంట్లో ఊపిరాడకుంటున్నది. మాకు వీళ్ళతో కూడా మేము ఇంటి దగ్గర కూడా ఒకళ్ళతో మాటలు పడలేదు, వాళ్ళు కూడా మాటలు పడాల్సిన అవసరం కూడా లేదు. మమ్మల్ని ఏ విధంగా మీరు రిపోర్ట్ చేయాలనుకున్నారో ఆ విధంగా మీరు వచ్చి మాట్లాడి మమ్మల్ని లోపలికి తీసుకుపోయి రిపోర్ట్ చేయించుకోండి. అంతేగాని మాకు అంత అవసరం లేదు. దయచేసి మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చారు అక్కడ డ్రాప్ చేస్తే మేము వెళ్ళిపోతాం, బయటికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంత ఇబ్బంది పడలేము కదా సార్. అవును, అందుకని మేము డిఎం గారు 1 నిమిషం వస్తే మేము మాట్లాడుకొని వెళ్ళిపోతాము. మేము అక్కడ చెప్పారు, అక్కడ డిఎం గారు మాకు కాంట్రాక్టర్ వాళ్ళు చెప్పారు, కాంట్రాక్టర్ వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఇవాళ రిపోర్టు చేయకపోతే మిమ్మల్ని విధుల నుండి తొలగిస్తామని చెప్పేసి మాకు బెదిరిస్తున్నారు. అది విషయం, దాని గురించి మేము చెప్తున్నాము. గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి మీకు హృదయపూర్వక నమస్కారాలు చేరుకొని మమ్మల్ని న్యాయం చేయండి, మా యొక్క కోరికలను నెరవేర్చండి, మాకు అన్యాయం చేయకండి, మా హక్కులను కాపాడండి, ఉద్యోగాలన్నిటి కాపాడండి. మహిళలే మహాలక్ష్ములు అన్నారు కదా, ఈ మహాలక్ష్ముల కోసం పథకం మేము మహాలక్ష్ముల పథకం తీసుకొచ్చిళ్ళు. మీరు ఆ మహాలక్ష్ములను విజయవంతం చేయడానికి ఈ మహాలక్ష్ములను రోడ్డు మీద పడేయకండి సార్. ఈ మహాలక్ష్ములను కాపాడండి. ఈ మహాలక్ష్ములే రేపటి ఆ మహాలక్ష్ములకు దారి చూపెడుతున్నారు. వాళ్ళు మీకు అక్క చెల్లెలం లాంటి వాళ్ళము. మహాలక్ష్ములందరినీ కాపాడండి. ఈ మహిళలే మీకు దారి చూపెడతారు సార్.